వందనాలు తండ్రి. నీతోనే నడిచేదనయ్యా, నీతోనే సాగేదనయ్యా, నీతోనే నడిచేదనయ్యా, నీతోనే సాగేదనయ్యా. ఎదురుగాలులే నాపై వేచిన జీవితాలలే నన్ను ముంచిన, ఎదురుగాలులే నాపై వేచిన జీవితాలలే నన్ను ముంచిన, నీతోనే నడిచేదనయ్యా, నీతోనే సాగేదనయ్యా, నీతోనే నడిచేదనయ్యా, నీతోనే సాగేదనయ్యా, నీతోనే నడిచేదనయ్యా, నీతోనే సాగేదనయ్యా. కన్నీటి సముద్రాన మునిగియున్నా, ఏ తోడు లేక తిరుగుచున్నా, కన్నీటి సముద్రాన మునిగియున్నా, ఏ తోడు లేక తిరుగుచున్నా, నాకున్న ఒక్క ఆశ నీవేనయ్యా, మిగిలిన ఒక్క ఆశ నీవేనయ్యా, నాకున్న ఒక్క ఆశ నీవేనయ్యా, మిగిలిన ఒక్క ఆశ నీవేనయ్యా. నీతోనే నడిచేదనయ్యా, నీతోనే సాగేదనయ్యా. అనాథుల దైవము నీవే కదా దేవా, నా చేయి విడువను అంటివి కదా దేవా. అనాథుల దైవము నీవే కదా దేవా, నా చేయి విడువను అంటివి కదా దేవా. నన్ను దాటిపోకుము దేవా, నా చేయి విడువకు దేవా. నన్ను దాటిపోకుము దేవా, నా చేయి విడువకు దేవా. నీతోనే నడిచేదనయ్యా, నీతోనే సాగేదనయ్యా. తండ్రి నీకు స్తోత్రములయ్యా. అయ్యా, ఈ జీవిత కాలమంతా నీతోనే నడుస్తూ నీతోనే సాగాలని ఆశ ఉన్నది ప్రభువా. నా దేవా, మా రక్షకుడు అయిన యేసయ్యా, ఇదిగో నా తండ్రి, సమాజములో భూమి మీద ఉంటున్న నరులను నీతో నడిపించుము ప్రభువా. నీ వైపు తింపుము తండ్రి. అనేకులు ప్రభువా లోకములో లోకాశలతో సంతోషపడుతున్నారయ్యా. అలా కాకుండా తండ్రి, నీ చిత్త ప్రకారంగా నీ వైపు నీతో నడిచే భాగ్యము కలగచ్చే తండ్రి. అనాథుల దైవము నీవయ్యా, మా చేయి విడవనన్న నజరేయుడవు నీవు తండ్రి. ఇదిగో ప్రభువా, ఈరోజు నా తండ్రి, ఈ ఉదయమున ప్రభువా, నీ సన్నిధిలో మొరపెట్టు ప్రతి బిడ్డ నీతో నడవాలి తండ్రి, నీతో నడిచి నీతో సాగాలి ప్రభువా. అనాథులను దైవముగా నిలబడి నడిపించిన దేవుడవు తండ్రి. బీదల కొరకు వచ్చిన దేవా, అనాథుల కొరకు వచ్చిన దేవా, విధవరాన్ల కొరకు వచ్చిన దేవా. అయ్యా, నీవు కార్యములు చేయి తండ్రి. ప్రతి ఒక్కరిని తాకండి తండ్రి. ఉదయాన ఈ దినము ప్రారంభము మంచి శుభవార్తని బిడ్డలు అనుభవించాలా, మంచి కార్యాలు చూడాల తండ్రి. ఎక్కడికి ప్రయాణం చేసిన మీరు తోడుండండి, మీరు నీడగా ఉండండి తండ్రి.
గర్భఫలము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు గర్భాలు తెరవండి తండ్రి. ప్రయాణుల కొరకు ప్రయాసపడుతున్న బిడ్డలకు మంచి ప్రయాణాన్ని ఇవ్వండి తండ్రి. విదేశీలకు వెళ్ళుటకు ప్రభువా, బయట దేశానికి వెళ్ళుటకు విజల కొరకు అప్లై చేసిన వారు, పని కొరకు వెళుతున్న బిడ్డలకు మీ తోడు, మీ కాపుదల దయచేయండి. త్వరలో కార్యములు జరిగించండి దేవా. ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యమునివ్వండి తండ్రి. ఈరోజు నీ మాటల చేత ప్రతి బిడ్డ బలపడాలి తండ్రి. నీ వాక్యం మీద ఆధారపడి నడవాలి తండ్రి. అయ్యా, నీ వెంట నడవాలా, నీతో ఉండాలి తండ్రి. ఈరోజు నువ్వు మాట్లాడండి నీ బిడ్డలతో. ఈ ఉదయాన ప్రభువా, అనేకులు తండ్రి నీ బిడ్డలు వర్ధిల్లాలా, ఆశీర్వదించబడాలా. ఈ విన్న మాటలను బట్టి సరిచేసుకొని నీతో నడవాలి తండ్రి. నీ మీద ఆశ పెట్టుకొని నీ అందు విశ్వాసం ఉంచి ఈ దినమును ప్రారంభించాలా. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని ఈరోజు నీ చేతకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్. హల్లెలూయా. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుడు మంచి దినముగా మనకిచ్చిన ఈ దినమును దీన్ని మనము ఆస్వాదిస్తూ ఆనందించుదాం. ప్రభు మీ అందరికీ తోడుండి నడిపించుతున్నాడు. ప్రతిదినము అనుదిన వాక్యములతో మీరెంతగానో బలపడుతున్నారని సంతోషపడుతున్నాము. మరి విశేషముగా ప్రార్థనలో, వాక్యములో మీరు ఎదగాలని మా ఆశ. సంఘముగా ప్రతి ఒక్కరూ దీవించబడాలా, ఆశీర్వదించబడాలా, దేవుని మేలులు అనుభవించాలా. ఈరోజు వర్తమానం ఏమిటంటే, ఈ వర్తమానము దేవుని మీద ఆధారపడి జీవించాలి. ఈ లోకములో ఎవరికి భయపడుతున్నావు నువ్వు? మరి ఎవరికి భయపడాలి? ఎవరికి లోబడాలి? ఎవరికి లోబడి నడవాలి అనేది మనము నేర్చుకుందాము. ఈరోజు వరకు నువ్వెవరి మీద ఆధారపడి నడిచావో, ఎవరికి లోబడి నడిచావో నాకు తెలియదు. కానీ ఈరోజు నుండి ఎవరికి లోబడి, ఎవరికి భయపడి నడవాలనేదే మనం నేర్చుకుందాం. రండి, దేవుని వాక్యంలో నుండి ఈరోజు కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాము. లూకా సువార్త 12వ అధ్యాయము 5వ వచనము చదువుకుందాం. ఎవనికి మీరు భయపడవలెనో మీకు తెలియచేయుదును. చంపిన తరువాత నరకంలో పడద్రోయు శక్తి గల వానికి భయపడుడి. ఆయనకే భయపడుడని మీతో చెప్పుతున్నాను. హల్లెలూయా. ఎవరికి భయపడాలన్నట? ఎవనికి మీరు భయపడవలనో ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు. ఈరోజు వరకు నీ శరీరాన్ని నలుగగొట్టే వానికి భయపడుతున్నావా? దినదినము నేను టార్చర్ పెట్టేవానికి భయపడుతున్నావా? లేకుంటే ఈరోజు ఏమవుతుందో అని భయపడుతున్నావా? పని కొరకని భయపడుతున్నావా? లేకుంటే నీ కుటుంబము కొరకు భయపడుతున్నావా? అవన్నీ విడిచిపెట్టండి. నీకున్న భయము ఎక్కడుండాలంటే దేవునికి భయపడాలా. దేవునికి భయపడితే దేవుడు నిన్ను ఏ రీతిగా నడిపించాలో నడిపిస్తాడు. ఈ లోకానికి, లోకములో పెడుతున్న భయములకు లోబడుట కంటే నీ సొంత నిర్ణయాన్ని నువ్వు తీసుకోవాలి. ఈరోజు ఒక మాట మీతో చెప్తాను. నిన్ను ఎవరైతే ప్రేమించారో వారి దగ్గరికి వెళ్ళకూడదు. నీతో ఎవరైతే మాట్లాడరో వారి దగ్గరికి వెళ్ళి మాట్లాడటము అవసరం లేదు. నిన్ను ప్రేమించని వారి దగ్గరికి వెళ్ళి బతిమిలాడుకుంటూ కూర్చుంటే వారు సహాయం చేయలేరు.
నీకు సహాయం అంటే ఉంటే, నువ్వు భయపడాలంటే, నువ్వు లోబడాలంటే యేసు క్రీస్తు దగ్గర లోబడాల. నిన్ను సృష్టించిన వానికి నువ్వు లోబడాల. ఎందుకంటే నీ శరీరాన్ని, నీ దేహాన్ని ఆయన ఇచ్చినాడు. నీకున్న ఆత్మ ఆయనది. నువ్వు ఆయన చేతిలో ఉన్నావు కాబట్టి ఆయనకు లోబడాలా. ఈరోజు నీవెవరికి లోబడుతున్నావు? ఈ లోకము నీవు అవసరమున్నంత సేపు నిన్ను ప్రేమిస్తారు. నీ అవసరము తీరినాక నీవెవరో వారికి తెలియదు. అందుకే నీ అవసరాన్ని బట్టి వారు వాడుకుంటున్నారని తెలిస్తే వారికి దూరము ఉండటము నీకు మంచిది. నువ్వు భయపడుతున్నావు, వాడు నిన్ను వాడుకుంటున్నాడు. అందుకే భయపడటం విడిచిపెట్టు. సాతానుకు ఎన్ని దినములు భయపడితే అన్ని దినములు నిన్ను కూర్చుండబెడతాడు. వాడు నిన్ను లేవనియాడు, నిన్ను ప్రార్థన చేయనియాడు, నేను వాక్యాన్ని చదవనియడు, నీకు మందిరానికి వెళ్ళనియడు. వేరే వేరే ఆలోచనలు పెట్టి దేవునికి దూరం చేస్తాడు. వానికి నువ్వు భయపడుతున్నావు. వానికి నువ్వు భయపడితే నీ జీవితాన్ని నువ్వు కట్టుకోలేవు. ఎవరికి భయపడాలా? దేవునికి భయపడాల. నిన్ను సృష్టించిన వానికి నువ్వు భయపడితే అన్నీ బాగుంటాయి. ఆయనకు భయపడి నువ్వు పని చేయాలా. ఆయనకు భయపడి నువ్వు ప్రార్థన చేయాలా. ఈరోజు బ్రతికున్నామంటే, ఈరోజు ఒక ఉదయాన్ని చూసినామంటే ఇది ఆయన కృప అని తెలుసుకోవాలా. ఈరోజు నా జీవితము నిలబడి నేను ఇంకొకరితో మాట్లాడుతున్నానంటే ఆయన కృపను తెలుసుకోవాలా. ఎవరికి భయపడతాం మనం? లోకములో ఉన్నవారికి కాదు, పరలోకములో ఉన్నవానికి భయపడాలా. ఆయననే నిజమైన దేవుడు. ఇంకొక మాట చదువుకుందాం. మార్కు సువార్త 13వ అధ్యాయము 23వ వచనము 24వ వచనము ఇవి చదువుకుందాం. మీరు జాగ్రత్తగా ఉండుడి. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నాను. ఆ దినములోనే ఆ శ్రమ తీరిన తరువాత చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతిని ఇయ్యడు, ఆకాశము నుండి నక్షత్రములు రాలును. చాలు. హల్లెలూయా. ఇది చూడండి, మీకు ముందుగానే అన్ని చెప్తుంటున్నాడు వాక్యము ద్వారా. మీరు ఎవరికి భయపడాలా, ఏ రీతిగా ఉండాలా. అంత్య దినములు వస్తున్నాయి. ఏ దినము ఏమి జరుగునో నీకు తెలియదు. చూడండి, ఒక బ్రదర్ మొన్న రాత్రి దాకా జాబ్ చేసి 12 గంటల దాకా జాబ్ చేసి, యవనస్తుడు 32 ఏండ్లు ఉంటున్నాయి, జాబ్ చేసి పొద్దున వాళ్ళ ఓనర్ చెప్పాడు పొద్దున త్వరగా రమ్మని. త్వరగా 7:30 గంటలకే నువ్వు రా, రేపు మనం బయటికి వెళ్ళేది ఉన్నదని చెప్పినప్పుడు రాత్రి 12 గంటల దాకా జాబ్ చేసి వెళ్ళి ఆయన కుటుంబంతో సంతోషంగా భోజనం చేసి పండుకున్నాడు. రాత్రి 1:30-2 తరువాత ఏమైపోయిందో తెలియదు, ఆయన ప్రాణము వెళ్ళిపోయింది. భార్య పిల్లలు లేపితే లేవటం లేదు. 4 గంటలకు 5 గంటలకు లేపితే లేవటం లేదు. ఏం జరుగుతుందో ఆయనకు తెలుసా? ఏం జరగబోతుందో ఆయనకు తెలుసా? తెలియదో. అందుకే సూర్యుడు ఉదయించటము ఆగిపోయిందంటే చీకటిలో ఏం చేయలేం మనం. అంత్య దినాల్లో అది జరగబోతుందట. సూర్యుడు ఉదయించుడు ఆగిపోతుంది, చంద్రుడు
వెలుతురిచ్చి ఆగిపోతుంది, నక్షత్రములన్నీ రాలబోతున్నాయని అంటున్నాడు. అవి రాలితే ఏం జరుగుతుందో నీకు తెలుసా? నీకు తెలియదు. అందుకే ముందుగానే నువ్వు సిద్ధపడు బిడ్డ అని అంటున్నాడు. నేను వచ్చినప్పుడు నువ్వు సిద్ధపడి ఉండాలా. ఎలా ఉండాలంటే చెప్పన్నా, ఇప్పుడు ఎటన్నా ప్రయాణమై మనం వెళ్ళేది ఉన్నది, బయట దేశానికి వెళ్ళేది ఉన్నది. ఒక బ్రదర్ అన్నాడు, నేను ఈ టైం వరకు మీకు ఇక్కడ మీ స్థలానికి నేను రాబోతున్నా, మీరు సిద్ధంగా ఉండండి అని చెప్పాడు. ఎందుకంటే ట్రైన్ టైం ఎవరు చేంజ్ చేయలేరు. ప్లేన్లో వెళ్ళాలంటే ఒక 3 గంటల ముందు వెళ్ళాలి అక్కడికి. ఎందుకు? అన్ని సిద్ధపాటు చేసుకొని, పాస్పోర్టు, వీసా, టికెట్ అన్నీ సిద్ధంగా చేసుకొని ఎయిర్పోర్ట్లో 3 గంటల ముందే ఎంట్రీ కావాలా. ఎందుకు తెలుసా? అన్నీ డిక్లేర్గా చెకప్ అయిన తర్వాతనే నువ్వు ప్లేన్లో ఎక్కడానికి వీలుంటుంది. అందుకే ప్రియమైన దేవుని బిడ్డలుగా ఇక్కడ ఈ వాక్యాన్ని విని సిద్ధపడండి. మీరు సిద్ధపడి తయారు కావాలా. తయారైనప్పుడే యేసు ప్రభు వచ్చినప్పుడు మీరు త్వరగా ఆ ప్లేన్లో కూర్చుండబోతారు. హల్లెలూయా. పరలోకానికి వెళ్ళి ఆ నావులో మీరు కూర్చుండబోతారు. దానికి కావలసినది ఏంటిదంటే ముందుగా మీరు పాస్పోర్ట్ తయారు చేసుకోవాలా. పాస్పోర్ట్ అంటే ఏంటి తెలుసా? పాస్పోర్ట్ అంటే బైబిల్లో తయారు చేసుకోవాలా. అటు తర్వాత వీసా అంటే ఏంటిదంటే ప్రార్థనలో నమ్మకంగా ఉండాలా. టికెట్ అంటే ఏంటిది? బాప్తిసం తీసుకొని పూర్తిగా దేవునికి లోబడాలా. హల్లెలూయా. ఈ ప్రకారంగా మీరు తయారై రెడీ అయి ఉంటే, దేవుడు రాక ముందే మీరు సిద్ధపడి ఉంటే, ఆయన అంత్య దినాల్లో మీరు లేపబడతారు. అది దేవునికి ఇష్టమైన సిద్ధపాఠం. మీరు సిద్ధంగా ఉన్నారా? ఈరోజు మీరు ఏ రీతిగా జీవిస్తున్నారు? మీరు ఎలాంటి లైఫ్ అనుభవిస్తున్నారు? కొన్ని దినముల తర్వాత ఏమి జరుగుతుందో మీకు తెలియదు. చాలామంది చనిపోతున్న వాతావరణం చూడండి. ఎప్పుడు వర్షం కొడుతుందో తెలియదు, ఎప్పుడు వెండొస్తుందో తెలియదు, ఎప్పుడు ఎలాంటి నీరు భూమి మీద బయటికి వస్తుందో చూడండి. కొన్ని గ్రామాల ఈ సంవత్సరము మునిగిపోయినాయి, కొన్ని పంటలు నష్టమైపోయినాయి. ఎందుకు తెలుసా? ఎవరికి లోబడిన వారికి లోబడకుంటే ఆ ఉగ్రత వస్తున్నది. నీకు ముందుగానే అన్ని తెలియజేస్తున్నావు, నాకు లోబడు, నాకు భయపడు అని అంటున్నాడు. ఆయనకు భయపడకుండా నువ్వెవరికి భయపడతావు? ఇవన్నిటి కారణాలు ఏంటో తెలుసా? నిన్ను సృష్టించిన వానికి లోబడకుంటే జరుగుతున్నాయి కావచ్చు. నిన్ను ప్రేమించే వానికి నువ్వు లోబడకుంటే ఇలా జరుగుతుందేమో. వ్యాధులు సంభవిస్తున్నాయి, తెలియకుండానే నిద్రపోయి లేవలేకుండా చనిపోతున్నారు. పరిస్థితులు ఎప్పుడేం జరుగుతుందో తెలుస్తలేదు. అలా జరగకూడదంటే నువ్వు మొట్టమొదట తెలుసుకునేది యేసుక్రీస్తును. హల్లెలూయా. దేవుణ్ణి తెలుసుకో, దేవునికి లోబడు, ప్రార్థనలో నమ్మకంగా ప్రార్థన చెయ్యి, వాక్యానుసారంగా లోబడు దేవునికి. నువ్వెవరికి లోబడుతున్నావు? సంఘములో ఎవరో ఏమనుకుంటారని దేవుని మందిరంకి వస్తున్నావా? నా ఇంటి పక్క వారు, నా ఇంటి ముందు వారు నేను మందిరంకి వెళ్ళకుంటే ఏమనుకుంటారు అని వారి బాధకు నువ్వు మందిరానికి వస్తున్నావా? అది దేవునికి ఇష్టమైనది కాదు. ఎవరు ఏమనుకున్నారో తెలియదు, కానీ నీవు మార్చబడి దేవునికి ఇష్టమైన బిడ్డగా ఉండాలా. అప్పుడు దేవుడు నేను ప్రేమిస్తాడు. నువ్వు ఆయనకు లోబడాలా. ఈ శరీరాన్ని కొట్టువానికి, ఈ శరీరాన్ని నాశనం చేసిన వానికి
భయపడితే నరకములో వేసేవానికి నువ్వు భయపడలా, వీనికి కాదు భయపడడం. నరక ఊబిలో పడవేసే వారికి భయపడలా, నిన్ను సృష్టించిన తండ్రికి నువ్వు భయపడాలా. ఎందుకు? నీ ప్రాణము ఆయన దగ్గరికి వెళ్తుంది. ఈ దేహము, ఈ శరీరం ఇక్కడి మట్టుకే, భూమి మట్టుకే, కానీ ఆత్మనిచ్చిన దేవుని దగ్గరికి తిరిగి వెళ్ళేది ఉన్నది. అప్పుడు అక్కడ ఏమని జవాబిస్తావు? ఎవరికి లోబడ్డాని చెప్తావు? నా సేవకుడు నీకు మాటలు చెప్పిండు, నువ్వు విన్నావు కానీ మనస్సున పెట్టుకోలేదంటాడు దేవుడు. నా మందిరములో నువ్వు దేవుని మాటలు, నా మాటలు నువ్వు వినలేదు, నువ్వు గ్రహించలేదు, ఇంకా నీ జీవితం మారలేదు అని అంటాడు దేవుడు. ఈ లోకానికి చూపెట్టడానికి, ఈ లోకములో ఉన్న వారికి చూపెట్టడానికి నటన చేయకో, నువ్వు మారిపో. నీ జీవితాన్ని దేవునికి అంకితంగా చేసేయి. ఆయనకి ఇష్టమైనట్టు నువ్వు బ్రతుకు. అది కావాల దేవునికి. ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలుగా ఈ రోజు నుండి ఒక తీర్మానం తీసుకోండి. ఈ రోజు నుండి ఒక మార్పులోనికి రండి. ఏ రీతిగా అంటే ఆయనకు మీరు లోబడాల, మీరు జాగ్రత్తగా ఉండండి అంటున్నాడు. ఇదిగో సమస్తమును మీతో ముందుగా చెప్పి ఉన్నానన్నాడు. ముందుగా అందుకే చెప్తున్నాడు సిద్ధపడండి అని. ఈరోజు నీతో మాట్లాడే మాట ఏంటంటే నువ్వు సిద్ధపడు. ఇంతవరకు ఏ రీతిగా ఉన్నావో నాకు తెలియదు, ఇంతవరకు ఎంత దూరం ఉన్నావో దేవునికి నాకు తెలియదు, కానీ ఈరోజు సిద్ధపడు. ఈరోజు సిద్ధపడితే రాబోయే దినాల్లో ఎప్పుడేం జరగబోతుందో తెలియదు. మన జీవం ఏ పాటిదో మనకు తెలియదు. నీటి బుగ్గల వంటి ఆవిరి వంటి వారం మనము. ఆనగుట్టినప్పుడు ఎన్నో బుగ్గలు వస్తాయి, గాలి వస్తే అవన్నీ పలిగిపోతాయి. ఈరోజు ఉన్నాము, రేపు ఉంటామో లేదో. ఈరోజు ఉదయాన్ని చూసినాం, రేపు ఉదయం చూస్తామో లేదో. ఈ పగటిని చూసినాం, సాయంకాలం చూస్తామో లేదో. ఎన్నో యాక్సిడెంట్లు, ఎన్నో అటాక్లు వస్తున్నాయి, ఎన్నో రోగాలు వస్తున్నాయి. మనిషి ఇట్లా కనిపించి అట్లా చనిపోతున్నాడు. అందుకే ముందుగా సిద్ధపాటావు. నువ్వు సిద్ధపడు, నీ కుటుంబాన్ని సిద్ధం చేయి. పెండ్లి కుమారుడు త్వరగా రాబోతున్నాడు. వెందుకు సిద్ధంగా ఉండవు, వివాహానికి సిద్ధంగా ఉండవు. ఆయన రాజ్యముకు నిన్ను తీసుకుపోతాను వస్తున్నాడు. ఆయన రాజ్యములోనే ఉండాలా. ఎక్కడుండాలా? పరలోక రాజ్యంలో ఉండాలా. ప్రభువును నమ్ము, ఆయన నిన్ను కాపాడుతాడు. ఆ దినములో శ్రమ దినం అయిపోతున్నది. శ్రమ దినములన్నీ అయిపోయినాక సూర్యుడు ఉదయించడిగా, చంద్రుడు క్రాంతినివ్వడు, నక్షత్రములన్నీ రాలిపోతాయి. అంత్య దినములు అవి జరగబోతున్నాయి. అక్కడక్కడ భూకంపం వస్తుంది అన్నాడు, సునామీ వస్తుందని అన్నాడు. జనాలు బ్రతకరు, తెలియకుండానే ప్రాణాలు పోతాయి. మంటలు మండుతాయి, అగ్గిలు, ఊర్లు కాలిపోతున్నాయి. బయట దేశంలో కాలిపోయింది. ఆ రీతిగా జరిగితే ఏం చేస్తావు? సొదొమ గొమొర్రా పట్టణం కాలపడ్డది. దేవునికి లోబడలేదు, వినలేదు దేవుని మాట, కాలబడ్డది. ఏమనుకుంటున్నావు? ఆకాశము నుండి అగ్ని రాబోతుంది. అప్పుడు నేను మారుతా అంటే కుదరదు. ఈ మాటలు విని నువ్వు మారిపోవాలా. దేవునికి అంకితంగా ఉండాలా, నమ్మకంగా ఉండాలా, స్థిరమైన నిర్ణయాన్ని తీసుకోవాలా, క్రమమైన ప్రార్థన చేయాలా. అప్పుడు దేవుడు నిన్ను బట్టి ఇష్టపడతాడు. అబ్రాహాము ఈరోజు దేవుని దగ్గర ఉన్న కారణం ఏంటో తెలుసా? భార్యను పిల్లల్ని విడిచిపెట్టి కూడా ఒంటరిగా వెళ్ళి
బండ దగ్గర కూర్చోండి ప్రార్థన చేస్తుండే. ఆయన కష్టాలు, ఆయన బాధలన్నీ దేవునితో చెప్తుంటుండే. రాత్రిలో అర్ధరాత్రి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు, పగటి వేళలో వెళ్ళి ప్రార్థన చేస్తుండే. ఇంటిలో కాదు, బయటికి వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేస్తుండే. ఆయన స్నేహితుడిగా, సహోదరుడిగా మాట్లాడుతుండే. అట్లా మాట్లాడాలి. అలా మాట్లాడితేనే దేవుడు మాట్లాడుతాడు నీతో. ఎందుకంటే మన సంబంధం దేవుడితో ఉన్నది, ప్రజలతో కాదు. నీ దగ్గర అన్నీ ఉంటే అందరూ ప్రేమిస్తారు, ఏం లేకుంటే ఎవరు నిన్ను మందలించరు. నీ అవసరానికి ఎవరు నిలబడరు. నువ్వు అందరి అవసరానికి నిలబడుతున్నావు కావచ్చు, అందరి కొరకు నువ్వు బాధపడుతున్నావు కావచ్చు, కానీ నీవు కష్టంలో ఉన్నప్పుడు ఎవరు నిన్ను ప్రేమించడు. అలాంటి స్నేహం వద్దు, అలాంటి సంబంధం అవసరం లేదు నీకు. నీవు దేవునితో సంబంధం కలిగి ఉండు, ఆయన నిన్ను విడిచిపెట్టాడు. ఇది నటన జీవితం అంటారు. ఇందులో ఒక సామెత ఉన్నది, బహుత్ చమ్మచ్ గీర్ కర్తే అని అంటారు. అంటే వాడికి వీడికి శంచ చేస్తాడు, కుజులి చేస్తాడు అని అంటారు. ఇందులో చెంచగీర్ అంటే ఏంటి తెలుసా? శంషకున్న ప్రాధాన్యత ఏంటి తెలుసా? ప్లేట్లో భోజనం పెడితే ఎప్పుడు వడగొడుతుందో తెలియదు, అన్ని దిక్కులో తిరుగుతుంది ఆ శంష. అందుకే మనిషిని కూడా దాని పోలికగా మనిషిని పోల్చారు. बहुत चम्मच गिर करते हैं आने उसके बारे में, इसके बारे में, इसके बारे में, उसके बारे में అని వాని మీద వీని మీద సాకులు చెప్తాడు. వీడు పంచి, వీడు పందంగా, వీడు చెంచగిరి అని అంటాడు. ఇలాంటి లోకముతో మనం జీవించకూడదు. మనం కూడా అలాగా చేయకూడదు. వాని మీద వీని మీద ఏమి చెప్పకూడదు. అన్ని ఎన్నుకుంటా దేవునికి చెప్పుకోవాలా. మన బలహీనతలు ఎవరికి చెప్పుకోకూడదు, దేవుని చెప్పుకోవాలి. నీ బలహీనతను బట్టి నీ శత్రువు, నీ స్నేహితుడే నీకు శత్రువుగా మారుతాడు. నీ బలహీనత మనకి తెలుసు కాబట్టి అక్కడ నిన్ను కొడతాడు. అందుకే నీ స్నేహితునికి కూడా నీ బలహీనత ఏందన్నా చెప్పుకోకూడదు. నీకేమి జరుగుతుందన్నది ఎవరితో పంచుకోకూడదు. నిన్ను సృష్టించిన తండ్రి దగ్గర, దేవుని దగ్గర నువ్వు మొరపెట్టి పంచుకోవాలా. ఆయన నీకు మార్గాన్ని చూపెడతాడు. ఎవరికి నువ్వు లోబడవిగా. ఎంత మంచి స్నేహితుడైనా మన చరిత్రను వానికి చెప్పుకోకూడదు. ఎందుకంటే వాడెప్పుడు మనకు శత్రువుగా మారుతాడో తెలియదు. ఎలాంటి వానికి అలాగే మాట్లాడాలా. మరి అంతగా దగ్గరికి తీసుకొని నీ కుటుంబ విషయాలు, నీ విషయాలు, పర్సనల్ విషయాలని చెప్పినవా, వాడు నిన్ను చిన్నగా చూస్తాడు. అప్పటిదాకా నిన్ను గొప్ప వ్యక్తి అనుకున్నాడు, అప్పటిదాకా నీకు లోబడ్డాడు. కానీ నీ మాటలు ఎప్పుడైతే విన్నాడో వాడు ఏమంటాడు తెలుసా? నీ ఎక్కడైతే నీ బలహీనత ఉన్నదో అక్కడ నిన్ను కొడతాడు. అప్పుడు నువ్వు లేవలేవు. అందుకే నీ సమస్యలు, నీ బ్రతుకును ఎవరికి పంచుకోకూడదు, దేవునికి పంచుకోవాలా. అబ్రాహాము ఎవరికి చెప్పలేదు, దేవుని దగ్గర మోకరించి ప్రార్థించినాడు. అయ్యా, ఈ ప్రజలు ఇలా ఉన్నారయ్యా, ఈ దేశం ఇలా ఉన్నదయ్యా అని చెప్పుకున్నాడు. అప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు, ఆయనను మంచి మార్గంలో నడిపించినాడు. ఈరోజు దేవుని రాజ్యంలో ఉన్నాడు అబ్రాహాము. నీవు అలా ఉండాలనుకుంటున్నావా? నీ జీవితాన్ని దేవునికి ఇవ్వాలనుకుంటున్నావా? ఈ రోజు నుండి ఒక తీర్మానం తీసుకో. దేవునికి లోబడు, దేవునికి భయపడు. దేవుడే నిన్ను సరి అయిన మార్గంలో నడిపిస్తాడు. ఆమేన్. రండి ప్రార్థించుకుందాం. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, కృపాసత్తు సంపూర్ణుడైన దేవా, ఇదిగో తండ్రి, ఈ దినమున నువ్విచ్చిన ఈ వాక్యమును వచ్చి నీకు వందనాలు తండ్రి. నువ్వెంతో బలమైన మాటలు ఇచ్చినావు తండ్రి. ఎవరికి భయపడవలనో మీరు మాకు ముందుగా తెలియజేశారయ్యా. నరకముల వేసే వానికి భయపడాలి తండ్రి. ప్రాణమును అయ్యా నరకముల వేసేవారు ఎవరంటే నీవేనయ్యా. మేము నీకు శత్రువులుగా ఉంటే నరకంలోనికి వెళ్తాం, నీకు మిత్రులుగా ఉంటే నీ రాజ్యంలో ఉంటాం తండ్రి. అయ్యా,
నీ ప్రియ బిడ్డలుగా మేము ఉండాలా, నీకు లోబడి ఉండాలా, నీకు భయపడి నడిచేటి కృప ఈ దేశానికి సంఘ బిడ్డలకు మాకును దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. నీ వాక్యానుసారంగా నడిచేటి కృప ప్రతి బిడ్డ కలుగ చేయమని విన్నవారికి తండ్రి అయ్యా ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి, మార్చండి, మారు మనసు పొంది నీ చిత్తానుసారంగా సిద్ధపడి నీ రాకట వరకు అయ్యా సిద్ధపడి ఉండేటి కృప ప్రతి కుటుంబానికి దయచేయమని యేసు నామమున అడుగుతున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా.